ఆదివాసీ హక్కులపై కేంద్ర ప్రభుత్వం తాజా జీవోపై సమైక్యంగా ఉద్యమించకపోతే సమూలంగా నష్టపోతామని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమావేశం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీవోతో ఏజెన్సీలు ఆదివాసీలకు అన్యాయం జరగనుందని, వన్యప్రాణుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని మాజీ పార్లమెంట్ సభ్యులు బాబురావు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు భూసేకరణ ఇతర అనుమతుల కోసం ఇప్పటివరకు గ్రామ కమిటీల తీర్మానాల పద్ధతి వల్ల ఆదివాసీల అభిప్రాయాలకు విలువ ఉండేదని, ఇకపై నామినేటెడ్ కమిటీలదే తుది నిర్ణయం అన్నారు. జూన్లో తీసుకొచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ గిరిజన హక్కులకి, పర్యావరణానికి, అట్లానే వన్యమృగ సంరక్షణ ఇట్లాంటి అన్నింటికి కూడా ఇప్పటికున్న చట్టాలు ఇస్తున్నటువంటి భరోసా లేకుండా చేస్తున్నారు. జూన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ స్థూలంగా చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు అటవీ ప్రాంతంలో అటవీ భూములు కానీ ఇతర అటవీ సంపద కానీ ఇది ప్రైవేట్ వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ తమ అవసరాల కోసం ఇవ్వాలంటే కొన్ని పద్ధతులు దాంట్లో ఇవ్వాలి. బహిరంగ విచారణ లేదా పబ్లిక్ హీరింగ్ అనేది దాంట్లో ఒకటి. అట్లానే గ్రామ సభ తీర్మానం అంది తీరాలి, అది మ్యాండేటరీ అనేటువంటి భావన. ఇట్లాంటివన్నీ కూడా చట్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నోటిఫికేషన్ సారాంశం ఏంటంటే, ఆల్రెడీ ఇంతకు ముందుండేటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థలు, హక్కులు అవి వినియోగించకుండా కేవలం నామినేటెడ్ కమిటీ, ఈ నోటిఫికేషన్ ప్రకారంగా 3 రకాలైనటువంటి నామినేటెడ్ కమిటీలు ఉంటాయి. దీంట్లో అధికారులు, ఎక్స్పర్ట్స్ పేరుతో ఆ ప్రైవేట్ కంపెనీ ఎవరైతే ప్రాజెక్టు